కూర్చొని ఆ స్థలంలో రహస్యంగా కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేస్తా చూసా వేకువనే. తెల్లవారుజామున బహు విలువైన ప్రార్థన. ఎందుకో తెలుసా? ఏమండి, మధ్యాహ్నం సమయంలో ఏదో ఆటంకం కలిగింది, సాయంకాలానికి ఏదో ఆటంకం కలిగింది, ఉదయ కాలంలో ఏదో ఆటంకం కలిగింది, కానీ తెల్లవారుజామున ఆటంకమే కలగదు. ఎందుకు కలగదంటావు? ఇదిగో యేసు ప్రభువారు చూడండి, పరిశుద్ధ లేఖనములో ఈ భక్తుడు అన్నట్లుగా, దేవా నా దేవుడవు నీవే, నాకొక దేవుడు ఉన్నాడు, నాకొక ప్రభు ఉన్నాడు, నాకు రక్షకుడు ఉన్నాడు, నా మొరని వినే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి వేకువనే, చూడండి ఆ మాటని, వేకువనే నేనేం చేస్తాను? లేచెదను. వేకువనే లెగుస్తా. వేకువనే లేచి, చాలా మంది ఇతర రకమైన పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఓ మంచి దైవజనుడు అనే మాట, మోకాళ్ళ మీదకైనా, చేతులతైనా, కళ్ళతైనా, నాలుగుతైనా, సమస్త భాగములతో యేసు ప్రభుకి పని చేసిన తర్వాత ఏ పని